ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 89వ కీర్తన 22వ చరణమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దాన ఈ చరణమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన చరణము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు అని ఈ వాగ్దానం ఆనాడు యెజ్రెయీయుడైన యాతాను దేవుని ఆత్మ ప్రేరణలో పాడిన పాట ద్వారా దేవుని ఆత్మ మూలముగా దావీదు విషయమై దేవుడు పలికించిన వాగ్దానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకి కీర్తనలు 89వ కీర్తన 20వ చరణము ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దాన ప్రకారం ఏ శత్రువునో దావీదుపై జయమునందని పరిస్థితులు దేవుడు దావీదుకి ఇస్తాననే వాగ్దానము ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1 ద్వారా మనం చూస్తున్నప్పుడు ఆ ఒక సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1లో మనం చూస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఆ వాగ్దాన ప్రకారమే నలుదిక్కుల దావీదు రాజైనప్పుడు దేవుడు విజయాలు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, మరి జయాలు విజయాలు దావీదు జీవితంలో తన రాజైన తర్వాత నలుదిక్కుల తను పొందడానికి ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 18:12లోను 18:14లోను 18:28లో మనం చూస్తున్నప్పుడు దావీదు తన యొక్క యవనకాల జీవితంలో దేవుని యొక్క తోడును తాను సుస్థిరం చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దావీదు దేవుని ఎడల కలిగి ఉన్న ఆత్మీయ జీవితాన్ని బట్టి, భక్తి జీవితాన్ని బట్టి, స్తుతించే జీవితాన్ని బట్టి, ప్రార్థించే జీవితాన్ని బట్టి మరి దేవునితో కలిగి ఉన్న సహవాసమును ఆ సహవాస సంబంధించిన పరిస్థితిని బట్టి, దేవుని ఆరాధించే ఆ యొక్క ఆత్మీయ పరిస్థితులను బట్టి దేవుని యొక్క తోడును తన జీవితంలో మరి ఆ ఒక సుస్థిరం చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. మనం చదువుకున్న ఈ వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే యవ్వన కాలంలో దేవుని యొక్క తోడును దావీదు జీవితంలో దావీదు ఎప్పుడైతే సుస్థిరం చేసుకుని ఉన్నాడో స్థిరపరచుకుని ఉన్నాడో తన యొక్క ఆధ్యాత్మిక జీవిత విధానము ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు దావీదుకి తోడుగా ఉండుట ద్వారా మరి దేవుని యొక్క జయాలు విజయాలు తన జీవితంలో దావీదు అనుభవించి ఉన్నాడని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉంటేనే ప్రియా దేవుని బిడ్డలారా విజయాలు జయాలు మనం చూడగలం. ఈ విషయాన్ని దేవుడే యెహోషువతో చెప్పిన మాటల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5లో మనం చూస్తుంటాం. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునో. దేవుడు మరి ఇక్కడ యెహోషువతో చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను. ప్రియులారా, దేవుడు తోడుగా ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏ శత్రువు మన ఎదుట నిలవలేడు. సరికదా, విజయాలతో మన జీవితం ముందుకి సాగిపోతుందని మనం తప్పక తెలుసుకోవాలి. అదే విధముగా యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు మరి జయాలతో విజయాలతో వారు దూసుకుపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. వాగ్దాన దేశమైనటువంటి కానానులో వారు ప్రవేశించి దేవుడు అక్కడ సిద్ధపరిచిన ఆ వాగ్దాన ఫలాలు, వాగ్దాన ఆశీర్వాదాలు, వాగ్దాన విశ్రాంతిని వారు అనుభవించినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ప్రియా దేవుని బిడ్డలారా యోసేపు వలె దేవునికి భయపడి జీవించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలు మనకి ఆదికాండం 42వ అధ్యాయము 18లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎప్పుడైతే దేవునికి భయపడేటటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉంటామో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక దేవుని
పట్ల భయముతో కూడినటువంటి జీవితము అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి భయపడే జీవితం అంటే ఏటో అని మనం ఆలోచన చేయొచ్చు ప్రియా దేవుని బిడ్డలారా. మరి దేవునికి భయపడి జీవించడం అంటే అది ఎలానో అనే ఆలోచన మనకు కలగొచ్చు ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి దేవునికి భయపడి జీవించడమో, ఏమండి దేవుని ఎడల భయం కలిగి జీవించడం అంటే ఆయన పట్ల గౌరవభావంతో కూడినటువంటి భయము, ఆయన నన్ను ప్రతి స్థలమందు కూడా చూస్తున్నాడు అనేటటువంటి దైవభయమును ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని తోడు మనకి తోడుగా మరి ఉండి ప్రియా దేవుని బిడ్డలారా, శత్రువులు మన మీద జయమునందక శత్రువులపైనే మనము దేవుని సహాయం వలన జయమునుందేటటువంటి ఏమండి గొప్ప ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం అనుభవించగలం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే దేవుని యొక్క తోడు ఎప్పుడైతే మనకు ఉంటుందో ఏమండి మరి దేవుని ఎడల గౌరవముతో కూడినటువంటి భయముతో కూడిన ఆ భక్తి జీవితాన్ని ఏమండి మనం కలిగి ఉండగలం. అప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి శత్రువుపై జయాలు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దావీదు మామగారైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా సౌలు ద్వారా ఏమండి శోధనలు ఏమండి కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమండి ఆ శోధనలు దావీదును జయించలేకపోయాయి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఏమండి దావీదు మామగారైనటువంటి సౌలు ద్వారా శోధనలు కలిగాయి, కానీ ఆ శోధనలు దావీదుని జయించలేకపోయాయి. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు కూడా దేవుని ఎడల భయముతో కూడినటువంటి ఆత్మీయ జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి కుమారుడైనటువంటి అబ్షలోము మరి ఇతని ద్వారా కూడా రాజ్య విషయమై ఏమండి అధికార రూపంలో పదవి విషయమై శోధనలు అవి కూడా ఏమండి దావీదుని జయించలేకపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ప్రియా దేవుని బిడ్డలారా దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే దేవుడు దావీదునకు ఇచ్చినటువంటి వాగ్దానము ఏ శత్రువు కూడా ఏమండి అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు అనేటటువంటి వాగ్దానము దావీదు పట్ల ఏమండి అద్భుత రీతిలో నెరవేర్చబడినట్లు మనం చూస్తుంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఇదియే దేవుని వాగ్దానం యొక్క గొప్ప శక్తి అయి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు దోషకారులు అతన్ని బాధపరచలేక పోయారు ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన ప్రకారం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా అతన్ని బాధపరచుటకు ఉద్దేశించిన వారే ఏమండి బాధపరచబడ్డారు. ఏమండి అది ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి గిల్బోవా యుద్ధములో ఫిలిస్తీన్ల ద్వారా మరణకరమైనటువంటి బాధను సౌలు అనుభవించినట్లు మనం చూస్తూ ఉంటాం. తదుపరి ఆయన మరణించినట్లు కూడా మనం చూస్తుంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మన మీద ఏమండి ఏ విరోధి లేక ఏ శత్రువును ఏమండి జయమునందకుండా చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఏ దోషకారులు ఏమండి మరి దావీదును బాధపరచలేని ఏమండి పరిస్థితిని కలుగు చేసిన దేవుడిగా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఆనాడు దావీదు విషయమే కాదు ప్రియా దేవుని బిడ్డలారా ఈనాడు కూడా తనను విశ్వసించినటువంటి మన ఎడల ఈ వాగ్దానమును నెరవేర్చు గొప్ప దేవుడై ఆయన ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల విషయాన్ని గమనించండి. మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆయా వాగ్దానాలను మనం ధ్యానము చేసుకుంటూ ఈ వాగ్దానాల ద్వారా దేవుడి ఈ కడవర దినాల్లో మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవడానికి దేవుడు ఈ వాగ్దానాల ద్వారా ఆయా రూపాల్లో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. కనుక ఈ వాగ్దానాలను దేవుని వాగ్దానాలుగా విశ్వసిస్తున్నటువంటి మనం ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయన కోరే ఆత్మీయతను మనం కలిగి ఉంటున్నప్పుడు ఈ వాగ్దానాలు ఉన్న ఏమండి ఆ యొక్క ఆశీర్వాదాలను మనం కూడా అనుభవించగలం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఆయన విశ్వసించిన మన జీవితాల్లో ఏమండి రకరకాల స్థలాలలో రకరకాల రూపాలలో ఏమండి మరి శత్రువులు ఏమండి రకరకాల విధానాల్లో దేవుని యొక్క పరిశుద్ధతను కలిగిన మనకు, దేవుని యొక్క నీతిని కలిగిన మనకు, దేవుని యొక్క న్యాయాన్ని కలిగిన మనకు, దేవుని యొక్క రక్షణ కలిగిన మనకు, దేవుని యొక్క యథార్థతను కలిగిన మనకు, దేవుని యొక్క నామాన్ని ఏమండి ధరించుకున్న మనకు ప్రియా దేవుని బిడ్డలారా
ఏమండి మరి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్న మనకు రకరకాల రూపాల్లో ఎదురవుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, రకరకాలు సాతాన సంబంధులుగా ఉన్నటువంటి వారి ద్వారా వారే మనకు విరోధులుగా వ్యతిరేకులుగా ఉంటూ రకరకాలుగా ఏమండి మనల్ని రకరకాల బాధలకు రకరకాల శోధనలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని యొక్క పరిచర్యకు ఆటంకాలుగా, దేవుని యొక్క సువార్తకు ఆటంకాలుగా కూడా రకరకాల రూపాల్లో ఏమండి సాతాను ఏం చేస్తాడో అనేకులను వాడుకుంటూ వాడు ఏం చేస్తాడు, మనకి విరోధులుగా వ్యతిరేకులుగా మారుస్తూ ఉంటాడు. కానీ ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ ఉన్నప్పుడు ఏమండి ఏ ఒక్క శత్రువు ఏ రూపాల్లో వచ్చినా వాడు నీ మీద జయము నొందడో, ఏ దోషకారుల వల్ల కూడా ఏ రకమైన బాధలు ఎదురు కాకుండా వాటన్నిటిని దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే దూరపరుస్తానో, ఇగో నీ పక్షంగా నేనుండి ఇగో వాటిపై నీకు జయాన్ని ఇస్తాను అని ప్రభు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ మాటలను విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కోరే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దాన దీవెనను మనం అనుభవిస్తూ ఆయన కృపలో ముందుకు మనం సాగిపోదాం. ప్రభు ఈ వాగ్దానమును మన వినికిల్లో దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళ వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అయా అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అయా ఇగో ప్రభువా, నీ గ్రంథంలో ఉన్నటువంటి అయా నీవు ఏర్పరచుకున్న ప్రజలకు నీవు ఇచ్చిన ఈ వాగ్దానాలను అయా నేడు నీ రక్తంలో కడగబడి అయా నీ పరిశుద్ధ ప్రజలుగా ప్రత్యేకించబడిన అయా నీ నామం కలిగిన బిడ్డలకు ఈ వాగ్దానాలను అయా వారికి తెలియపరుస్తూ ఈ వాగ్దానాలు ఉన్న ప్రభువా ఇగో మరి యొక్క ఆదరణతో కూడిన అయా మానసిక ధైర్యాన్ని ఇచ్చే, విశ్వాసాన్ని బలపరిచే ఎన్నో మాటలు చెప్పి ప్రభువా ఆధ్యాత్మిక జీవితంలో ప్రోత్సహించడానికి ప్రభువా వారిక ఆత్మీయ క్షేమాభివృద్ధికి మేలుకరంగా ఉండునట్లు అయా ఈ పరిచర్య ద్వారా మహిమ పొందుతున్నారు. మీకు వందనాలు. ఈ మాటలు విన్న మా ప్రియులు మీరు దీవించి తద్వారా మీరు మహిమ పొందమని, ఈ వాగ్దాన ఆశీర్వాదం వారి పట్ల నెరవేర్చి తద్వారా వారి ద్వారా మీరు హెచ్చించబడమని, దినమంతయు కూడా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ఈ వాగ్దాన మాటలు విన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.